హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. జూన్ నెలలో థియేటర్లో ఏ మూవీస్ విడుదలవుతున్నాయి అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మూవీస్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అలాగే ఓటీటీ మూవీస్ అప్డేట్స్ కూడా అయితే పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి, వీడియోని హైప్ ఇవ్వండి. దీని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది, నాకు కూడా సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ జూన్ నెలలో పెద్ద హీరో మూవీస్తో పాటుగా చిన్న హీరో మూవీస్ కూడా అయితే విడుదలవుతున్నాయి. మరి ఏవే మూవీస్ థియేటర్లో విడుదలవుతున్నాయి అనేది చూద్దాం. అందులో లిస్ట్లో మొదటి మూవీ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ. ఇది జూన్ 4వ తేదీన థియేటర్లో అయితే విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ టాక్సిక్, ఇది కూడా జూన్ 4న విడుదల అవ్వవలసి ఉండేది, పోస్ట్ పోన్ అయితే అయ్యింది. సో ఆగస్టులోకి అయితే పోస్ట్ పోన్ అయింది, ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. అందుకే అప్డేట్ కూడా ఇప్పుడైతే చెప్తున్నాను. ఇక తర్వాత మూవీ ఇది హిందీ మూవీ హే జవానీతో ఇష్కో హోనా హై. ఇది కూడా జూన్ 4వ తేదీన అయితే కనుక విడుదలవుతుంది. సో థియేటర్లో ఇది తెలుగులో విడుదలవుతుందా లేదనేది ఇంకా క్లారిటీ అయితే లేదనమాట. ఇక తర్వాత మూవీ రావ్ బహదూరు, ఇది కూడా జూన్ 5వ తేదీన థియేటర్లో అయితే విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్, ఇది హాలీవుడ్ మూవీ, తెలుగులో అయితే కనుక డబ్ చేయడం జరిగింది. సో జూన్ 5న ఇది థియేటర్లో విడుదలవుతుంది. ఇక తర్వాత నెక్స్ట్ మూవీ మాలీవుడ్ టైమ్స్, ఇది జూన్ 5న థియేటర్లో అయితే విడుదలవుతుంది. ఇక నెక్స్ట్ మూవీ సింగ్ గీతము, ఇది జూన్ 11వ తేదీన థియేటర్లో అయితే విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ వృషకర్మ, ఇది జూన్ 12న థియేటర్లో అయితే విడుదల కావాల్సి ఉండేది. సో ఇది అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక తర్వాత మూవీ మా ఇంటి బంగారము, ఇది జూన్ 19వ తేదీన థియేటర్లో విడుదలవుతుంది. సో సమంత నటించిన మూవీ ఇది. ఇంకా తర్వాత మూవీ చెట్టు మీద దెయ్యము, ఇది కూడా జూన్ 19న థియేటర్లో విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ త్రిమూర్తులు, ఇది కూడా జూన్ 19న విడుదలవుతుంది, వడ్డే నవీన్ నటించిన మూవీ. ఇక తర్వాత మూవీ బాలంతి బాయి, ఇది కూడా జూన్ 19న థియేటర్లో అయితే విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ కాక్టైల్, ఇది కూడా హిందీ మూవీ. సో జూన్ 19న థియేటర్లో అయితే విడుదలవుతుంది. సో తెలుగులో విడుదలవుతుంది అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట. తర్వాత మూవీ టాయ్ స్టోరీ, ఇది హాలీవుడ్ మూవీ, యానిమేటెడ్ మూవీ, ఇది కూడా తెలుగులో జూన్ 19న థియేటర్లో విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ జననాయకుడు, ఇది జూన్ 19న అయితే కనుక విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ సూపర్ గర్ల్, ఇది జూన్ 26న విడుదలవుతుంది. ఇది హాలీవుడ్ మూవీ, తెలుగులో డబ్ అయితే చేశారు. ఇక తర్వాత మూవీ కాన్ సిటీ, ఇది తమిళ్ మూవీ, తెలుగులో కూడా అయితే కనుక విడుదలవుతుంది. సో జూన్ 26న విడుదలవుతుంది. ఇక లాస్ట్ మూవీ లెనిన్, ఇది జూన్ 26న విడుదలవుతుంది, అఖిల్ నటించిన మూవీ. సో ఇవన్నమాట లిస్ట్లో ఉన్న మూవీస్. సో ఇందులో మూవీస్ మళ్ళీ మనకు డేట్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ లిస్ట్లోకి మళ్ళీ కొత్త మూవీస్ వచ్చి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అప్డేట్స్ అనేది నేను వీక్లీ పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.